హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఇవాళ ఆదివారం, రండి దేవుని మందిరాలకు వెళ్ళాలి అని మీకు మేల్కొల్పడానికి, జ్ఞాపకం చేయడానికి, దేవుని మాటతో మనం సిద్ధపడడానికి దేవుడిచ్చిన మరో అవకాశాన్ని బట్టి ఈ సమయంలో ఆయన స్తుతిస్తున్నాను. చిన్న వాక్య ధ్యానం. పరిశుద్ధుడానికి వందనములయ్యా. ప్రభు దినమున నాయన ప్రభుతో గడపాలనే ఆశ, దేవుని మందిరములో దేవుని బిడ్డలతో చేరి ఆనందించాలనే అభిలాష మాకు దయచేయండి. ఈ వేకువనే మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఈరోజు ఆదివారం అనగానే మనకు దేవుని బిడ్డలకి మందిరాలకు వెళ్ళాలి కదండి. మందిరాలకు వెళ్ళాలి. అది ఒక నియమమా, అదొక భారమా, అదొక భాగ్యమా? ఇవాళ చాలామంది మందిరాలకు వెళ్ళడం కూడా ఒక పనిలాగా భావిస్తున్నారు. ఒక బాధగా, ఆదివారం మందిరానికి వెళ్ళాలా అనే ఆలోచనతో లేస్తున్నారు. కానీ ఆదివారం వారమంతా లోకస్తులతో ఉద్యోగాలలో పరిపాటల్లో తిరిగాను. ఇవాళ నా దేవుని సన్నిధిలో కనబడడానికి నేను వెళ్తున్నాను. విన్నపాలను తెలియజేసుకోవడానికి, ఆయన యొక్క స్వరమును వినడానికి, ఆయన ఇచ్చే జవాబులు పొందడానికి వెళ్తున్నారన్న ఆశతో వెళ్ళాలి. కానీ ఈరోజు చాలామంది ఆచారంగా అలవాటుగా వెళ్తున్నారు. మందిరానికి వెళ్తారా మీరు? అసలే ఎందుకు వెళ్ళమండి, వెళ్తున్నామంటారు కొంతమంది. ఎందుకు వెళ్తున్నారు? క్రైస్తవులు కదండి, మా అమ్మ నేర్పించింది కదండి, మేము చిన్నప్పటి నుంచి వెళ్తుంటామండి, ఇలాంటి సమాధానం చెప్తున్నారండి. వెళ్ళాలండి, కోయల్లో ఉన్నాం కదా మేము, వెళ్ళాలండి. చర్చి తాళాలు నా దగ్గరే ఉన్నాయంట అన్నాడంట ఒక ఆయన. తాళాలు తీయడానికి వెళ్తున్నావా? కోయల్లో పాటలు పాడటానికి వెళ్తున్నావా? ఆచారంగా వెళ్తున్నావా? రకరకాలుగా వస్తున్నారండి వాళ్ళ మందిరాలకు వచ్చే వాళ్ళని గమనించి చూసినట్లయితే. పాస్టర్లుగా మేము వారిని కనిపెట్టలేం, కానీ ప్రభువుకు తెలుసు ఎవడు ఏ మనసుతో, ఏ ఉద్దేశంతో, ఏ స్థితిలో ఆయన మందిరంలోనికి వస్తున్నాడు అన్నది ఆయన చూస్తూనే ఉన్నాడండి. కొందరు పాటలు పాడటానికి వెళ్తారు, కొందరు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వెళ్తారు, కొందరు అందరినీ కలుసుకుంటాం హ్యాపీగా, బంధువులు స్నేహితులు అందరూ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారని వెళ్తారు. కొందరు వారికి ఉన్న మంచి వస్త్రాలు, వారికి ఉన్నటువంటి వారు సాధించిన కార్యాల గురించి చెప్పుకోవడానికి వెళ్తారు. ఎంతమంది ప్రభువుని ఆరాధిస్తానికి వెళ్తున్నారు? ఎంతమంది దేవాది దేవుని ముందు నిలబడటానికి వెళ్తున్నారని సిద్ధపడి వెళ్తున్నారు? మరికొందరు ఈ రోజుల్లో కొత్త రకం వాళ్ళు తయారయ్యారండి. వీళ్ళు మందిరాలకు వెళ్ళేది విని బాగుపడటానికి కాదు, చూసి నేర్చుకోవడానికి కాదు, వాళ్ళు కేవలం తప్పులు పట్టుకోవడానికే వెళ్తున్నారు. ఆ రోజుల్లో ఉంటే వారు పరిశీలన శాస్త్రులు. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు భక్తిలో ముదిరిపోయామనుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఏదన్నా ఒక లోపం కనిపెడదామా పాస్టర్ గారిలో, లేకపోతే పాస్టమ్మ గారిలో, లేకపోతే వాళ్ళ పిల్లల్లో, లేకపోతే వాళ్ళు వేసుకునే వస్త్రాల్లో, ఏదో ఒకటి పెత్తనం చేద్దాం మందిరానికి వెళ్ళే వాళ్ళు కొందరు. నేనే గొప్పని చూపించుకోవడానికి, నేను సీనియర్ని అని అక్కడ అందరికీ తెలియటట్టు చేయడానికి వెళ్ళేవాళ్ళు కొందరు. చూడండి. అలా వెళ్ళే వాళ్ళకి ఏ ప్రయోజనం లేదు. దేవుని మందిరానికి వెళ్ళేది మనం దేవుని ముందు కనబడడానికి, దేవుని దీవెనలు పొందటానికి, ఆయన మాటలు వినటానికి, ఆత్మతో సత్యముతో పాటలతో ఆయన్ని ఆరాధించటానికి, ఆయన సన్నిధిలో అనేకుల కొరకు విజ్ఞాపన చేయటానికి. అందుకే మందిరానికి వెళ్ళేటప్పుడు సిద్ధపడాలి. బహిరంగమైన సిద్ధపాటు కాదు, హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. సొలొమోను చెప్పాడు, కట్టించిన ఆయన మందిరానికి వచ్చే వారి జనులతో. 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 1వ వచనం చదువుతున్నాను వినండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ వస్త్రధారణ మాత్రమే కాదు, నీ బిహేవియర్, నీ భంగిమ, నీ యొక్క బహిరంగముగా, మర్యాదగా, అణకువగా, అంతరంగంలో విరిగిన హృదయముతో, శుద్ధ హృదయముతో,
ఆశతో జీవము గల దేవుని ముందు నిలబడబోతున్నానని విశ్వాసంతో మందిరాలకు వెళ్తే 100% దీవించబడతామండి. ఇవాళ మందిరాలకు వెళ్తున్నాం కానీ మా జీవితంలో దీవెన లేదు. క్రమంగా మేము చర్చ్ మెంబర్స్ అండి, మాకేం జరిగింది అనే వాళ్ళు ఎందరో ఉండిపోతున్నారు. కారణం, బికాజ్ యు ఆర్ ఏ చర్చ్ మెంబర్ ఫర్ 10 years or 20 years, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. చాలా సంవత్సరాల నుంచి నేను మందిరానికి వెళ్తున్నాను అంత మాత్రాన ఏమీ జరగదు. నీ ప్రవర్తన సరి చేసుకున్నావా? నీ ప్రవర్తన చూసుకున్నావా? నిన్ను నీవు పరిశీలించుకున్నావా? మందిరానికి వెళ్ళడానికి నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందో చూడు, నీ నిత్య మార్గంలో నడిపించని అడగటానిక? నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక, నీ తలంపులు నా తలంపుల కంటే ఉన్నతమైనవి, నా కొరకు నీ ఉద్దేశించిన ఆలోచనలు శ్రేష్టమైనవి ప్రభు, ఆ తలంపులు ఎరిగి దానికి అనుగుణంగా బ్రతకాలని వస్తున్నాను, నీ చిత్తము నాకు చెప్పు, తెలియపరచు అని అడగడానికి వెళ్తున్నావా? తెలుసుకోవడానికి వెళ్తున్నావా? అట్లయితే దీవించబడతాం. దేవుడు చేసిన మేలును తలంచి ఈ వారం అంతట్లో నన్ను సజీవుడిగా కాపాడాడు, ఆరోగ్యవంతుడిగా కాపాడాడు, అన్ని విధాలుగా నన్ను దేవుడు భద్రపరుచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన బిడ్డగా బ్రతికే భాగ్యం ఇచ్చాడు, నాకు కుటుంబాన్ని ఇచ్చాడని దేవుడు చేసిన మేళ్లను తలంచి స్తుతించి కృతజ్ఞతార్పణలు అర్పణలు అర్పిస్తూ ఆయన్ని స్తుతించి పాడటానికి, గుండెల్లో నుంచి వచ్చే కృతజ్ఞతాపూర్వకమైన గీతాలను ఆత్మలో పాడి ఆనందించడానికి, తోటి విశ్వాసులతో కలిసి ప్రభువును ఆరాధించడానికి మందిరానికి వెళ్తున్నాం. మందిరాలకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనుల బలి అర్పించట కంటే అంటే బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. కానుకలు వేయడానికి వెళ్తున్నారా? మొక్కుబడులు చేసుకోవడానికి వెళ్తున్నారా? మొక్కుబడులు చెల్లించడానికి వెళ్తున్నారా? దేవుడు బలిని కోరువాడు కాదు, విరిగి నలిగిన హృదయం అనే బలిని కోరేవాడు. బలులు కావాలంటే ఇచ్చేయచ్చండి, కానీ విరిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. బుద్ధిహీనుడిగా నీ గొప్పలు చెప్పుకోవడానికి నేను గనక ఇంత కానుక ఇచ్చానని అందరిలో అనౌన్స్మెంట్ చేయించుకుంటారు కొంతమంది. చేయకపోతే ఊరుకోరు, చేస్తే ఇంకా ఎక్కువ ఇస్తారని చేస్తారు అలాంటి మాస్టర్లు. నువ్వు దేవునికి ఇచ్చేది కుడి చేతికి ఇచ్చేది ఎడం చేతికి తెలియకుండా చేయమంటే, ఎడం చేతితో ఇచ్చేది కుడి చేతికి తెలియకుండా చేయమంటే, అంటే నువ్వు లెక్క పెట్టకుండా దేవునికి ఇమ్మంటున్నాడు. ఆర్భాటం చేసుకుంటే నీకు ప్రతిఫలం ఇక్కడే దొరికింది, ప్రభు దగ్గర నుంచి రాదు. మీరు ఇచ్చింది ప్రభువుకి, ప్రభు ఇచ్చేది ప్రతిఫలం మీకు. మధ్యలో నోవన్. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఏదిచ్చినా ఏమిచ్చినా ఆయన అంగీకరిస్తాడు, కానీ గర్వంతో నువ్వేం చేసినా ఆయన నిన్ను అంగీకరించడు. ఆయన దృష్టిలో మనం ఎక్కువ మాట్లాడేవాళ్ళండి, ఎక్కువ మాటలాడేవారు బుద్ధిహీనులు అవుతారు. కొంతమంది ఊరికే మాట్లాడుతూనే ఉంటారు, అది వాళ్ళ హ్యాబిట్ అయిపోయింది, అలవాటు అయిపోయింది. సరే, అదే తత్వంతో నువ్వు మందిరానికి వెళ్ళి కూడా దేవుని మాటలు వినడానికి బదులు నువ్వే మాట్లాడుతున్నావు అనుకో, మాట్లాడుతుంటే ఊరుకోరండి, అందుకే మేము ప్రార్థనలో మాట్లాడుతున్నామంటారు కొంతమంది. కొందరు ప్రార్థనలు గమనించినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా, లేకపోతే వాదిస్తున్నారా, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, లేకపోతే బోధిస్తున్నారా, ఇతరులకని అర్థం కాదండి. ఎన్నో మాటలు మాట్లాడతారు. ప్రభువా, ఏమేమి జరుగుతున్నాయో నువ్వు తెలుసా, ఈ టీవీలో ఏమొచ్చింది తెలుసా, ఆ టీవీలో ఏమొచ్చింది తెలుసా, న్యూస్ పేపర్లో ఏమొచ్చింది తెలుసా, మా పక్కింట్లో ఏం జరిగిందో తెలుసా అని దేవుణ్ణి అడుగుతారు. ఏంటండి, ఆఖరికి అన్నీ తెలుసు, నీ సంగతి చెప్పు, అందరి సంగతి చెప్పుకుంటాం ఎందుకు? అనాలోచనగా మాట్లాడకండి, అనవసరమైన మాటలు మాట్లాడకండి. దేవుడు అనాలోచనగా మాట్లాడినప్పుడు 2వ వచనం చూడండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకు, నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఎ షార్ట్ ప్రేయర్ ఈజ్ ఇమ్మీడియట్లీ ఆన్సర్డ్. పాయింట్ ప్రార్థన చేశావంటే వెంటనే నీకు జవాబు వస్తుంది. నేను కొన్ని ప్రేయర్స్ నోట్ చేశాను, బైబిల్లో గుర్తిస్తున్నాను.
నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు అంతే. ఇంకేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఆ యొక్క నేరస్తుడు. నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ సుంకరి చిన్న ప్రార్థన, నన్ను కరుణించు. ఆ కానాను స్త్రీ, ప్రభు వెంటబడి నాకు సహాయం చేయి. ఏంటండి, ఆ సంసోను అంత దేవుణ్ణి దుఃఖపరిచిన తర్వాత ఒక చిన్న ప్రార్థన చేశాడు, నన్ను బలపరచు, నీవు ఒక్కసారి బలపరచు. ఒక చిన్న ప్రార్థన మనస్ఫూర్తిగా గుండెల్లో నుంచి వస్తే, నన్ను స్వస్థపరచు, నా కన్నీరు తుడువు, నా ప్రార్థన ఆలకించు, నా మీద కృప చూపించు, నాకు సహాయం చేయి, నన్ను కనికరించు, నన్ను క్షమించు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ మాటలు కొద్దిగా సారం, ఖచ్చితంగా పాయింట్ అడిగితే చాలండి, ఆయన అద్భుతంగా జవాబిస్తాడు. అద్భుతంగా నీ ప్రార్థనకు వెంటనే జవాబు దొరుకుతుందండి. బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు చూడండి. ఒక చెప్పదలుచుకున్న దానికి చెప్పకుండా ఏదేటో చెప్పుకుంటూ అసలు సంగతికి వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు లోకంలో. అదే రీతిగా దేవుని దగ్గరికి వెళ్ళి ఏదేదో నువ్వు చెప్పి నీకు కావాల్సింది అడుగుదాం అనుకోవటం అవసరం లేదండి. గో టు ద లార్డ్ డైరెక్ట్లీ. అడుగు, ఆయన ఏది కావాలి. నీ హృదయం తెరువు, నీ పాపం ఒప్పుకో, నీ నిజస్థితి చెప్పుకో, అప్పుడు దేవుడు జవాబిస్తాడు. అందుకు మందిరానికి వెళ్ళేది మనం. మందిరంలో అందరున్నా నీవు నీ ఆత్మలో దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకో. అందరితో ఆరాధిస్తున్నానంటాం వేరు, నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించటం వేరు. అందరితో పాడటం వేరు, నువ్వు అనుభవిస్తూ పాడుకోవటం వేరు. అందరితో ప్రార్థనలో ఆమెను అంటాం వేరు, నీ హృదయంలో నుండి వచ్చే కేకలతో దేవుని హృదయాన్ని తాకునట్లుగా మొరపెట్టుకోవటం వేరు. మీరు ఒక కోర్టుకు వెళ్ళినట్లయితే అక్కడ జడ్జి వచ్చినప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది. అక్కడ పిన్ డ్రాప్ సైలెంట్. ఎవడూ అనాలోచనగా మాట్లాడకూడదు. బోర్డులోకి ఎక్కించిన తర్వాత వాడిని అడిగిన దానికి చెప్పాలి. ఎక్స్ట్రా చెప్తే ఊరుకోరు. ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నించినట్టయితే నేరం పెద్దదవుతుందండి. మరి న్యాయాధిపతిగా ఉన్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ప్రభు సన్నిధిలోనికి వెళ్తున్నాం కదా. మన మాటలు ఎలా ఉండాలి, మన ప్రార్థన ఎలా ఉండాలి, మన యొక్క బిహేవియర్, ప్రవర్తన ఎలా ఉండాలి. మందిరంలో కేర్లెస్గా కూర్చోవటం ఏంటి, నిద్రపోవటం ఏంటి, నిర్లక్ష్యంగా ఉండటం ఏంటి, మధ్య మధ్యలో లేవటం ఏంటి, సెల్ పట్టుకొని చూడటం ఏంటి, ఇవన్నీ దేవుని నామానికి సిగ్గు తీసుకురావడానికి కారణమవుతుంది. నువ్వు నష్టపోవడానికి, నీవు ఎటువంటి మేలు పొందకుండా మందిరాలకు వెళ్ళినప్పటికీ అదే స్థితిలో ఉండటమే కాక మరింత హీన స్థితికి దిగజారిపోవడానికి కారణమవుతుంది. దేవుని మందిరంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించొద్దు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుని కార్యముల జాగ్రత్తగా చేయువాడు, అది ప్రార్థన కానీ, పని కానీ, పాట కానీ, వాయిద్యాలు వాయించటం కానీ, మందిరంలో ఏది చేసినా సరే దేవుని కార్యాలను, దేవుని పనులను బోధించేవాడు కానీ, నోటికి వచ్చిందంతా బోధిస్తాం మేము అందరం. బోధకుడు మాకు కఠినమైన శిక్ష ఉందండి, రెండంతల శిక్ష ఉంది. ఆయన ప్రతినిధిగా నిలబడినప్పుడు ఆయన చెప్పిన మాట చెప్పాలి. కానీ కలిపి చెరిపెట్టి బోధతో ఈ రోజున బలిపీఠాలు కల్మషమవుతున్నాయి, మందిరాలు ఉన్నాయి కానీ ఉద్యోగాలు కలగటం లేదు. కారణం, దేవుని సన్నిధి మన మందిరాల్లో కనబడటం లేదు, మనం ఆయన్ని ఘనపరచటం లేదు. దేవా, మందిరానికి నన్ను ఒక దీవెనకరంగా చేయని ప్రార్థించుకోండి. నీవు సరిగ్గా ఉంటే నిన్ను బట్టి దేవుడు నీ చుట్టూ వారిని వెలిగిస్తాడు. మంచి బొగ్గుల మధ్యలో ఒక ఎర్రటి నిప్పు కడి వేస్తే ఆ బొగ్గులన్నీ నిప్పులుగా మారతాయి. ఒక నిజమైన విశ్వాసి బగబగబండే మంటగా ఉంటాడు కనుక చీకటిలో ఉన్నవారిని వెలిగించగలుగుతాడు. ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా, ఒక పెద్దగా, ఒక సామాన్యుడిగా నీ మందిరముడికి నీవు దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అట్టివారిగా నిన్ను చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ మందిరములోనికి నాయన, ప్రార్థనా స్థలమని పిలువబడిన మందిరములోనికి మేము వెళ్ళినప్పుడు వ్యాపార స్థలముగా మందిరాలను మార్చుకోక, దొంగల గుహలుగా చేసుకోక, నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదన్నావు. నీ మాట చొప్పున మేమును పరిశుద్ధముగా జీవిస్తూ మా చుట్టూ పరిశుద్ధతను కాపాడుకుంటూ, మందిరంలో నీ సన్నిధిని కాపాడుకుంటూ, శుద్ధ హృదయాలతో, విరిగి నలిగిన హృదయాలతో నీ ఆలయాలకు వెళ్ళి నిన్ను ఆరాధించుకున్నట్టుకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు వారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100101003 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. కల్వరి చర్చ్లో 2 ఆరాధనలు జరుగుతున్నాయి. ఆ 2 ఆరాధనలు కూడా మీకు లింక్ ఇస్తున్నాం. ఇప్పుడు ఎర్లీగా ఫస్ట్ సర్వీస్ ముగిస్తున్నాం. ఒకటి తెలుగు ఉంటుంది, రెండవ సర్వీస్లో కొన్ని భాషలు ఉంటాయి. కాబట్టి మీ అనుకూలతను బట్టి ఈ 2 ఆరాధనలు కూడా మీరు వీక్షించి ఆధ్యాత్మికంగా బలపడండి. మీ మందిరాలకు వెళ్ళండి, అక్కడ మీరు మాదిరిగా ఉండండి. ప్రభుత్వమైతే అలాగే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, రాత్రి 9 గంటల కలువరి ప్రతిధ్వనులు. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండుగాక. హల్లెలూయా. న్యూఢిల్లీ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. ప్రభుత్వమైతే ఈ మార్చ్ 26వ తారీఖు ఒక హాలిడే కనుక ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నాం. మీరు తెలుగువారైనా, హిందీ వారైనా, మరి ఇతర భాషలకు చెందిన వారైనా రండి. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని, మీ కొరకు ప్రార్థించాలని, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, పరీక్షలు రాసేవారి కొరకు ప్రార్థించాలని ఢిల్లీ వస్తున్నాం. మార్చ్ 26వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. YWCA కాన్స్టంటియా హాల్, గేట్ నెంబర్ 1, గురుద్వార్ బంగ్లా షాద్, అశోక్ రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఈ QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి, లేక 893939393939 నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేక కాల్ చేయండి. మీరందరూ తప్పక వస్తారని, ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యమును ధ్యానించుటకు, పాడి స్తుతించుటకు, మరి ముఖ్యంగా ముఖాముఖిగా మనం చూసి మీకోసం ప్రార్థించుటకు ఆశిస్తున్నాను. రండి, దేవుని సన్నిధిని, దేవుని విడుదలను అనుభవించండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.